అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం ధర్మం గురించి తెలియకపోవటం మూలంగా ఉపవాసాల గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకపోవడం వల్ల ఈ యొక్క ఉపవాసంలో కొంతమంది ఉపవాసకులు వాళ్ళ తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఉపవాసానికి నష్టం కలిగించే విషయాల గురించి వారికి బొత్తిగా తెలిసి ఉండదు. ఉపవాస సమయంలో చేయటానికి అనుమతి ఉన్న పనులేవో, చేయకూడని పనులేవో, నిషేధించబడినవేవో కూడా తెలియదు వారికి. విధిగా నెరవేర్చవలసినవి కూడా ఏంటి అనేది వారికి జ్ఞానం వారికి ఉండదు. అల్లాహు ఎవరి కోసమైనా మంచిని తలచుకుంటే వారికి ధర్మ అవగాహన వరాన్ని ప్రసాదిస్తాడు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అందుకే మరో మాటలో చెప్పాలంటే ధర్మం గురించి బొత్తిగా జ్ఞానం లేని వారి కోసం, కనీసం తమకు తెలియని విషయాలు పండితుల దగ్గర నేర్చుకోని వారి కోసం అల్లాహు మంచిని తలుచుకోలేదన్నమాట. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము పురుషులనే ప్రవక్తలుగా నియమించి పంపాము. వారి వద్దకు మా వహీని పంపేవారము. ఒకవేళ మీకు తెలియకపోతే గ్రంథజ్ఞానం కలిగిన వారిని అడిగి తెలుసుకోండి. గ్రంథజ్ఞానం కలవారంటే ఇక్కడ పండితులు అని అర్థం. కనుక నిజంగా అల్లాహును ఆరాధించాలనే తపన కలిగి ఉన్న ముస్లింలు ధర్మంలో తమకు తెలియని విషయాల గురించి తప్పకుండా పండితులను అడిగి తెలుసుకోవాలి. ఆ విధంగా తమ ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. తమ ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కృషి చేయాలి. ఉపవాసం ఉండి కూడా పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారు. నిజానికి తమ ఉపవాస ప్రతిఫలాన్ని శూన్యం చేసుకుంటున్నారు. ఆ పెద్ద పాపాల్లో ముఖ్యంగా పేర్కొనదగినది చాడీలు. నాలుక కూడా ఉపవాసం పాటిస్తుంది అనే పాఠంలో దాని గురించి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు అపనింద, అశ్లీల సంభాషణలు, అపహాస్యం, అసత్య ప్రమాణాలు మొదలగున విషయాలు కూడా చర్చింపబడ్డాయి. ఉపవాసంలో ప్రారంభంలో, తిరిగి విరమణ సమయంలో భోజనాల కోసం డబ్బును నీళ్ళలా దుబారా ఖర్చు చేయటం తప్ప మరో తప్పు. భోజనం కోసం మనం డబ్బును నీళ్ళలా దుబారా ఖర్చు చేయకూడదు. అతి కొద్ది మంది కోసం ఒక పెద్ద జన సమూహానికి సరిపోయే ఆహార పదార్థాలను, షడ్రుచులను మేళవించి అన్నపానీయాలను వ్యయం చేయటం సముచితం కాదు కదా. అంచేత వారు వాటిలో భుజించేది అతి కొద్ది పరిమాణం మాత్రమే. మిగిలినదంతా వ్యర్థంగా పారవేస్తారు. ఇది ఇస్లామీయ బోధనలకు పూర్తిగా విరుద్ధం. దివ్య ఖురాన్లో అల్లాహు ఇలా సెలవిచ్చాడు: ఓ ఆదం సంతతి వారలారా, మీరు మసీదుకు హాజరైన ప్రతిసారి వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, కానీ మితిమీరకండి. మితిమీరిపోయే వారిని అల్లాహు ఇష్టపడడు. మనిషి తన అవసరాలకు మించి వాడే ప్రతీది వ్యర్థమే అవుతుంది. కానీ అల్లాహు మాత్రం మితిమీరిన ఖర్చును, అంటే దుబారా ఖర్చును అస్సలు అంగీకరించడు. ఈ విషయమే దివ్య ఖురాన్లో మరో చోట ఇలా చెప్పబడింది: బంధువుల, నిరుపేదల, ప్రయాణికుల హక్కును వారికి ఇస్తూ ఉండు. దుబారా ఖర్చు చేయకు. దుబారా ఖర్చు చేసేవారు శైతాన్ల సోదరులు. మరి శైతానేమో తన ప్రభువుకు కృతజ్ఞుడు. అల్లాహు ఇంకా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: వారు ఖర్చు పెట్టే సమయంలో కూడా అటు మరి దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరి పిసినారితనం కూడా చూపకుండా రెండింటికి మధ్య సమతూకాన్ని పాటిస్తారు. రంజాన్ నెలలో మన మార్కెట్లలో కొనుగోలుదారులతో నిండి ఉంటున్నాయి. ఒక్కరే 10 కుటుంబాలకు సరిపోయే ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు మనకు కనిపిస్తారు కూడా. కానీ అదే సమయంలో ఎంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒక చిన్న రొట్టె ముక్కకు కూడా నోచుకోకుండా ఆకలితో అలమటిస్తూ చనిపోతున్న అభాగ్య జీవులు కూడా మన సమాజంలో, మన చుట్టుప్రక్కలలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరు వారిని గుర్తించటం లేదు. కటిక నేలే వారి ఇల్లు, ఆకాశమే వారి పైకప్పు, పక్కన మురికి కాలువలు పారుతూ ఉండే చెత్త కుప్పలే వారికి శయనగృహాలు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా అతిగా తింటూ అజీర్తితో బాధపడే ధనవంతులు మన సమాజంలో ఎందరో ఉన్నారు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు పొందాలని వీరు అవసరం లేని చోట కూడా దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటారు. మరి ఉపవాస ఆశయం తిండిని తగ్గించి హానికర పదార్థాలను కడుపు నుంచి బహిష్కరించటమే సుమా.
అతికి అలవాటు పడి అన్నపానీయాల్లో ఇతర విషయాల్లో దుబారా ఖర్చు చేసేవారు తమ తప్పిదాన్ని ఎప్పటికి తెలుసుకుంటారు? మరెంతోమంది విలువైన తమ ఉపవాస సమయాన్ని నిద్రలో గడిపేస్తుంటారు. ఫలితంగా తాము ఉపవాసం పాటిస్తున్నామన్న అనుభూతి కూడా వారికి కలగదు. ఇంకొందరు ఇంకా విచిత్రంగా ప్రవర్తిస్తారు. కేవలం నమాజు సమయాల్లో మాత్రమే మేలుకొని నమాజ్ పూర్తి కాగానే మళ్ళీ నిద్రపోతారు. కారణం, ఈ ప్రబుద్ధులు రాత్రిళ్ళు మేల్కొని ఉంటారు. అందుకనే పగలంతా నిర్లక్ష్యంగా నిద్రపోతూ ఉంటారు. నిజానికి ఆకలి బాధను, దప్పిక రుచిని చవిచూసి ఆ క్రమంలో అల్లాహు అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించటం వివేకవంతులైన ఉపవాసుల లక్షణం. మరి పగలంతా నిద్రపోయే ఉపవాసి ఆ అనుగ్రహాన్ని ఎలా పొందుతాడండి? ఇంకా కొందరుంటారు, వీరు తమ ఉపవాస కాలాన్ని ఇస్లాం ధర్మం అసమంగా పరిగణించబడిన ఆటపాటలు మొదలగు కార్యకలాపాల్లో గడిపేస్తూ ఉంటారు. అదేమని అడిగితే తాము వాటి ద్వారా రిలాక్స్ పొందుతామంటారు. వాస్తవానికి వారు తమ విలువైన కాలాన్ని కుద్దుగా నాశనం చేసుకుంటున్నారు. దివ్య ఖురాన్లో అల్లాహు ఇలా అంటున్నాడు: మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా పుట్టించామని, మీరు మా దగ్గరకు మరలి రావటం అనేది జరగని పని అని అనుకున్నారా? ఎవరు తమ ధర్మాన్ని ఆటగా వినోదంగా చేసుకున్నారో, ఎవరినైతే ప్రాపంచిక జీవితం మోసపుచ్చుతుందో వారికి దూరంగా ఉండండి. పైన తెలిపిన వారే కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు. వారు పగలు ఉపవాసం ఉన్నప్పటికీ రాత్రిళ్ళు మాత్రం అన్ని చెడు కార్యకలాపాల్లో నిమగ్నులై ఉంటారు. సంగీతం, సినిమాలు, నృత్యాలు, నాటకాలు మొదలగు ధర్మవిరుద్ధ పనుల్లో కాలం గడుపుతారు. వీరు రాత్రి చీకటిలో అల్లాహు ప్రసన్నత కోసం ఒక్క ఆరాధన కూడా చేయరు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, కొంతమంది సామూహిక నమాజులకు కూడా హాజరు కారు. అడిగితే ఏవేవో కుంటి సాకులు చెబుతారు. రోగగ్రస్తులైన హృదయాలు, మృతపాయమైన ఆత్మలు గలవారిలో ఇటువంటి దుర్లక్షణాలు ఉంటాయి. రంజాన్ మాసానికి దివ్య ఖురాన్కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. మరి అటువంటి రంజాన్ మాసంలోనూ దివ్య ఖురాన్ దగ్గరకు వెళ్ళని దౌర్భాగ్యులు కూడా ఉంటారు. నిత్యం వారు ఎన్నో పుస్తకాలు చదువుతుంటారు, కానీ దివ్య ఖురాన్ మాత్రం వారి కంటికి ఆనదు. విశ్వ ప్రభువు మానవాళి కొరకు అవతరింపజేసిన ఆ ఒక్క అద్భుత గ్రంథం తప్ప ఇతర ఏ గ్రంథమైనా వారు ఎంతో ఆసక్తిగా చదువుతారు. ఎంగిలి చేత్తో కాకులను తోలని పిసినారి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. రంజాన్ నెలలోనూ వారికి దాన ధర్మాలు చేసే అదృష్టం దక్కదు. ఉపవాస దీక్ష విరమణ కోసం ఇతరులను తప్ప తమ ఇండ్లకు ఆహ్వానించరు. నిరుపేదలను చూడగానే వారి చేతులు బిగుసుకుపోతాయి, వారి ఇండ్ల తలుపులు మూతపడతాయి. అటువంటి వారిని సంబోధిస్తూ దివ్య ఖురాన్లో అల్లాహు ఇలా అంటున్నాడు: మీ దగ్గర ఉన్నదంతా నశించేదే, అల్లాహు వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించే వారికి మేము వారి సదాచరణలకు గాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. ఇంకా ఇలా అన్నాడు: నమాజ్ను నెలకొల్పండి, జకాత్ను ఇస్తూ ఉండండి, అల్లాహు మంచి రుణం ఇవ్వండి. మీరు మీకోసం ఏ మంచి పుణ్యకార్యాన్ని ముందుగా పంపినా దాన్ని అల్లాహు దగ్గర అత్యుత్తమ పుణ్యఫలం రూపంలో అత్యధికంగా పొందుతారు. క్షమాపణకై అల్లాహును అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహు గొప్ప క్షమాశీలి, దయాశీలి. ఇంతవరకు వివరించబడిన వివిధ రకాల మనుషులతో పాటు రాత్రిపూట చేసే ప్రత్యేక ఆరాధన తరబీ నమాజ్కు ఎగనామం పెట్టి రంజాన్ మాసపు శుభాలను కొల్లగొట్టుకునే దురదృష్టవంతులకు కూడా మన సమాజంలో కొదువ లేదు. 5 పూటల ఫర్జు నమాజులు చేసుకుంటే సరిపోతుందని వారి మనసులకు వారికి ప్రబోధిస్తాయి. కానీ ప్రాపంచిక జీవితం విషయానికి వస్తే విచిత్రంగా వీరి దగ్గర ఎన్ని సిరి సంపదలు పొగువాడినా అవి వారికి సరిపోవు. వారి మనసులు ఇంకా ఇంకా కావాలని అంటుంటాయి. ప్రపంచంలో అవసరమైన వాటితో పాటు అనవసరమైన పనికిమాలిన వస్తువులను పొందటానికి కూడా వీరు శతవిధాలా కృషి చేస్తుంటారు. కానీ రేపు మానవులందరూ ఒక చోట చేరే సమయాన వీరు విశ్వ ప్రభువు యందు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే
ప్రపంచంలో జీవించినంత కాలం వ్యర్థ కార్యాలు చేస్తూ నష్టాలతో ఊబిలో చిక్కుకున్న వీరు ఆ రోజు ఎంత పశ్చాత్తాపపడినా లాభం ఉండదు. చివరిగా మరికొందరి గురించి తెలుసుకుందాం. వీరు ఉపవాసం ఉండి తమ కుటుంబ సభ్యులను ముప్పతిప్పలు పెడతారు. రోజువారీ పనులేవి నిర్వర్తించకుండా తమ పనులు కూడా ఇంట్లో వారి మీదే నెట్టేస్తారు. పగలంతా ఇంట్లో స్త్రీల చేత వంటకాలు చేయిస్తుంటారు. వారు ఉపవాసం ఉన్నారని దివ్య ఖురాన్ పారాయణం చేయటానికి వారికి కాసేపు కానీ సమయం ఇవ్వరు. ప్రవక్త సాంప్రదాయాలను ఆచరించుకునే అవకాశం కల్పించాలని, అల్లాహ్ను స్మరించడానికి, ఆరాధించడానికి వారికి కొంత సమయం కావాలన్న సంగతిని ఈ ప్రబుద్ధులు అసలు పట్టించుకోరు. వీరు గనుక తమ కోరికలను కాస్త అదుపులో పెట్టుకుంటే వీరి కుటుంబ సభ్యులకు కూడా అల్లాహ్ను ఆరాధించడానికి సమయం ఉంటుంది.